మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో వృద్ధులకు పళ్లు పంపిణీ చేశారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో గురువారం సాయంత్రం చిరంజీవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాళిదాసు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ముందుగా జన్మదిన కేకును కట్ చేశారు. శ్రీ మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ అభిమానులు తోటా పానకాలు, షేక్ దావూద్, తట్టుకోళ్ల అశోక్ యాదవ్, నర్లగొల్ల నాగేశ్వరరావు, పెసర్లంక రమణ, మిక్కిలి శరత్, బెల్లపు యశ్వంత్ కుమార్, పెదలంక వెంకటేశ్వరరావు, కుర్రా శ్రీను, కొడాలి క్రాంతి, షేక్ రఫీ, కొల్లావాసు, కొల్లా గురునాథ్ గుప్తా, సుబ్రహ్మణ్యం, శనగపల్లి నాగేశ్వరరావు, సాయి చరణ్, అన్నపురెడ్డి దీపక్, మద్దు శివ తదితరులు పాల్గొన్నారు. మన మెగాస్టార్ చిరంజీవి గారి 69వ జన్మదినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ ఆశ్రమం నందు వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా విచ్చేయడం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏసన్ కాలేజ్ దగ్గర మరి మహాత్మా గాంధీ సేవాశ్రమంలో మరి మెగాస్టార్ సినీ పరిశ్రమలో స్వయం కృషితో వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా మరి ఇప్పటికీ కూడా సినీ వేల ఆకాశంలో ఎదుగుతున్న మెగాస్టార్ సూపర్ హీరో చిరంజీవి గారి పుట్టిన సందర్భంగా మరి కాళిదాసు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకి మరి పళ్ళు పంపిణీ చేయడం చాలా మంచిది. మరి ఈ సందర్భంగా మరి పుట్టినరోజు ఆయన మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకి పళ్ళు పంపించడం చాలా మంచిది. ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని నిండునూరు ఆయుర్వేదాలతో దరిదాపులుగా 2.5 దశాబ్దాల క్రితంగానే మరి బ్లడ్ డొనేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నాటి నుంచి కూడా అభిమానులు కూడా విరివిరిగా పాల్గొని ఈ రక్తదాన ఉద్యమాన్ని ముందు తీసుకొస్తున్నారు. అభిమాన సంఘాలు రక్తం అనేది కృత్రిమంగా ఎక్కడ దొరకదు. ఒక పర్సన్ ఇస్తేనే కానీ ఇంకో నిండు ప్రాణాన్ని నిలబెడతారని చెప్పేసి చిరంజీవి గారు పిలుపునిచ్చారు. ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఈనాడులో ఒక వార్త చూసి రక్తం దొరక్క ఒక మనిషి చనిపోయాడని చెప్పేసి చిరంజీవి గారు చూసి మనసు చెలించి ఈ రక్తదాన ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి చేసిన మహానుభావుడు. వారి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరు.